చేసింది 5 సినిమాలే. అందులో ఒకటి 300 కోట్ల బ్లాక్ బస్టర్. కట్ చేస్తే కనిపించకుండా పోయిన బ్యూటీ. సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. ముఖ్యంగా కథానాయికగా ఎదగడం అంటే మాటల్లో చెప్పలేని పోరాటం. అందం ఉండాలి, నటన ఉండాలి, ఇవన్నీ ఉన్నా సరే అదృష్టం కూడా కలిసి రావాలి. ఎందుకంటే ఈ రంగంలో ప్రతిభ ఒక్కటే చాలదు, సరైన సమయంలో సరైన అవకాశం కూడా రావాలి. చాలా మంది అందమైన కథానాయికలు 1-2 సినిమాలతోనే ప్రేక్షకుల మనసులు దోచుకుంటారు. కానీ ఆ తర్వాత ఏమైపోతారో కూడా తెలియదు. ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి మళ్ళీ నిశ్శబ్దంగా కనుమరుగైపోతారు. ఇంకొంతమంది కథానాయకులు మాత్రం ఒక్క సినిమాతోనే జీవితాన్ని మార్చేసుకుంటారు. ఒకే ఒక్క విజయం వాళ్ళ స్థాయిని అమాంతం పెంచేస్తుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు, భారీ చిత్రాలు, అగ్ర హీరోలతో జోడీలు అన్నీ వెంటనే వస్తాయి. కానీ అందరికీ అలా జరగదు. కొందరు ఎంత కష్టపడినా, మంచి విజయాలు అందుకున్నా కూడా ఆశించిన స్థాయిలో అవకాశాలు రావు. ప్రేక్షకుల ప్రశంసలు దక్కినా దర్శక నిర్మాతల నుంచి పిలుపులు రావు. అలా నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోతూ చివరకు సామాజిక మాధ్యమాలకే పరిమితమైపోతారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే కథానాయిక కూడా అలాంటి వారిలో ఒకరు. ఈ అమ్మాయి ఇప్పటివరకు చేసింది 5 సినిమాలే. కానీ అందులో ఒక్క సినిమా మాత్రం ఆమె జీవితాన్ని మార్చేస్తుందని అందరూ భావించారు. అంత పెద్ద విజయం సాధించింది ఆ చిత్రం. ఏకంగా 300 కోట్లకు పైగా వసూలు సాధించి సంచలనం క్రియేట్ చేసింది. అలాంటి భారీ విజయ చిత్రం తన ఖాతాలో ఉన్నా కూడా ఆ ముద్దుకుమ్మకు ఆశించిన స్థాయిలో పేరు రాలేదు. అవకాశాలు కూడా వరుసగా రాలేదు. దీంతో ఇప్పుడు ఈ అమ్మాయి పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. ఇంతకీ ఆ కథానాయిక ఎవరో తెలుసా? ఆమె మరెవరో కాదు, అమృత అయ్యర్. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హర్మాన్ సినిమాతో ఇచ్చినది మంచి గుర్తింపు సంపాదించింది. తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. చిన్న చిత్రంగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలైన తర్వాత అమృత అయ్యర్ పేరు గట్టిగానే వినిపించింది. ఇక ఈ అమ్మాయి కెరీర్ దూసుకుపోతుందని చాలా మంది అనుకున్నారు. అయితే ఊహించినట్టుగా జరగలేదు. హర్మాన్ లాంటి ఘన విజయం వచ్చినా కూడా అమృతకు అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు. ఇదే ఇప్పుడు చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. ఇంత పెద్ద విజయం తర్వాత కూడా ఎందుకు ఈ అమ్మాయికి పెద్ద అవకాశాలు రావడం లేదన్న ప్రశ్న అభిమానుల్లో ఉంది. తెలుగులోనే కాదు, తమిళంలో కూడా అమృత అయ్యర్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. విజయ్ నటించిన విజిల్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ఆ పాత్ర చిన్నదైనా ప్రేక్షకులు ఆమెను గమనించారు. అంతకుముందు రజనీకాంత్ నటించిన లింగా చిత్రంలో కూడా పక్క పాత్రలో కనిపించింది. ఇలా మొదట చిన్న చిన్న పాత్రలతోనే ప్రయాణం ప్రారంభించింది. తెలుగులో అయితే రామ్ పోతినేని నటించిన రెడ్ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత అమృతపై పరిశ్రమ దృష్టి పడింది. అదే సమయంలో హర్మాన్ సినిమాలో అవకాశం రావటం ఆమెకు మరింత కలిసి వచ్చింది. కానీ ఆశ్చర్యకరంగా అంతటి విజయానికి తగిన ఫలితం మాత్రం కెరీర్ పరంగా కనిపించలేదు. చివరగా ఈ భామ నటించిన బచ్చలమల్లి కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఈ సినిమా నిరాశపరచడంతో అమృతకు అవకాశాలు మరింత దగ్గినట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మాయి మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. అయితే తెరపై పెద్దగా కనిపించకపోయినా సామాజిక మాధ్యమాల్లో మాత్రం అమృత చాలా చురుగ్గా ఉంటుంది. తరచూ తన అందమైన చిత్రాలు, చిన్న చిన్న దృశ్యాలను పంచుకుంటూ అభిమానులతో అనుబంధం కొనసాగిస్తుంది. ప్రతిసారి కొత్త రూపంలో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. కానీ అభిమానుల ఒక్క ప్రశ్న మాత్రం అలాగే ఉంది. ఇంత అందం, ఇంత నటన, ఇంత పెద్ద విజయం ఉన్నా కూడా అమృత అయ్యర్కు ఎందుకు పెద్ద అవకాశాలు రావటం లేదు? మరి మీ అభిప్రాయం ఏంటి? అమృత అయ్యర్కు సరైన అవకాశాలు రాలేదా, లేక ఇంకా మంచి సమయం రావాల్సి ఉందా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.